శివరాత్రికి శివుని గుళ్ళు మెరిసిపోయినాయి. పుణ్యక్షేత్రాలు తిరిగిండ్రు, శివయ్యకు జాగారం ఉండ్రు, మొక్కులు పెట్టుకుండ్రు భక్తులు. ఇక శ్రీశైలం, యములాడ, కొమరవెల్లి అని ఆ శివుడు ఏడ ఉంటే ఆడికి పోయిండ్రు భక్తులు భారీగా. అందరూ ఓవుడుకు గుళ్ళకు పైకం సుతా మస్తొచ్చిందట. ఈ పారి శ్రీశైలం గల్లె పెట్టే సుతం బగ్గనే వచ్చిందుల్లా. మరి ఓ పారి అవి కూడా ఏం చేద్దాం పాన్రి. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వేయిన్రా ఆడిపారి గల్లబెట్టలు వేయించిర్రు. గద్దెల కాడ పగడిద్దరాజు ఓడిబియ్యం తిరుగువారం ఇట్లా ఏరే ఏరే గల్లబెట్టలు పెట్టిర్రు. తాప లెక్కలు తేల్చి 13,52,00,000 దాకా వచ్చిందని తెలిసిర్రు. ఇక ఇట్లే శ్రీశైలం మల్లన్న తన గల్లబెట్టలు లెక్క పెట్టిర్రు. ఈడ సుతం ఈ పైకం బాగానే వచ్చిందట. బయట దేశాలకైనా సుతం వచ్చిర్రు భక్తులు. వీళ్ళు వేసిన పైకనమే దానికి రుజువు. ఇక నిన్నేంచిన 13 రోజుల గల్లబెట్ట లెక్కలల్లా 5,61,81,535 రాబడొచ్చిందట. 124 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కిలోల 550 గ్రాముల వెండి, 22 అమెరికా డాలర్లు, 10 అరబ్ నోట్లు, 5 సౌదీ అరేబియన్లు, 4 సింగపూర్ డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, ఇక 1 మలేషియా రింగిట్లు, 100 ఓమన్ పైసలు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 5 యూరోలు, 1 ఖత్తర్ రియల్లు, 1 ఓమన్ రియల్లు, 100 థాయిలాండ్ బర్డ్స్ వచ్చినాయి. ఇంట్లో 100 నినిపించిన ఓమన్ పైసలు అంటే 20 రూపాయలు, 100 థాయిలాండ్ బట్టలు అంటే 280 కేజీ 300 అనుకోండ్రి. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా, సెక్యూరిటీ పహారా అడవిట్లు ఏంచిరు పైకం. పైసలేంచంగా గస్తీ అటు తిరగకుండా చూసుడు, మొత్తం నోట్ల కుప్పపోసి పైసలు రాసులకెంచి 10, 20, 50, 100 ఏ నోటు కానోటు పక్కకు పెట్టి అటెనక మిషన్లలో వేయించిర్రు. వాళ్ళు మడత మంచిగా పెట్టితే వీళ్ళు మిషన్లకెంచి వేయించి పక్కకు పెడతారు. గల్లబెట్టలు వచ్చిన పైకం వేయించటోళ్ళు వేరే, బంగారం వెండి చూసేటోళ్ళు వేరే. పాదాలు, ముక్కు పుడకలు, గొలుసులు, కడియాలు వచ్చినాయి సామికి. మొత్తం మీద 6 కోట్లకు దగ్గర వచ్చింది పైకం. ఇదన్నట్టు ఈ 13 దినాల స్వామివారి ఆదాయం.